హాయ్ అండి అందరికీ. ఇవాళ మంచి రెసిపీ చూపిస్తానండి. రొయ్యలు గుడ్లు టమాటా పులుసు పెట్టుకున్నామండి. ముందుగానే రొయ్యలు గుడ్లు కూడా నేను శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేడైందండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా మగ్గనియండి. టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని శుభ్రంగా ఫ్రై అవనిచ్చి రొయ్యలు వేసుకుందామండి. రొయ్యలు కూడా శుభ్రంగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గుతుండగానే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తగినంత సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిందండి. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండు వేసుకొని ఆల్రెడీ నేను ముందే మిక్సీ పట్టేసుకుంటానండి. డైరెక్ట్ ఇలా యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలిపి ఇంకా కాసేపు ఉడకనిస్తే మనకు రెడీ అయిపోద్దండి. మనం ముందుగానే దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకోవాలండి. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకొని ఎగ్స్ ఉంటాయి కదండి, శుభ్రంగా వేపుకొని ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకుంటామే. బాగా మిక్స్ అయ్యండి. బాగా ఉడకని వచ్చిన తర్వాత ఇంకంతేనండి, రెడీ అయిపోయింది. కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను వేయలేదు. బాగా ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా గిన్నెలోకి తీసుకొని వేడి అన్నంలో వేసుకుని తింటే అద్దరిపోద్దండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.